రాజకీయ నాయకుల లేదా ప్రజల రాజకీయ నాయకుల లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీసా? అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అది ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరు వస్తారు దాంట్లో, ఎంఆర్ఓలు ఆర్డీఓలు అందరూ. అంటే ఇది అది అని కాదు, నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా అంటే ఎటువంటి విషయాలకు లోబడకుండా ముందరికి వెళ్ళి వాళ్ళు కనుక మానిటర్ చేస్తే రాజకీయ నాయకులు కంట్రోల్లోకి రారా? అంటే వీళ్ళు చేసే అవినీతి వ్యవహారాలు, అవినీతి వ్యాపారాలు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే వాళ్ళ సర్వీస్లో నుంచి ట్రాన్స్ఫర్ చేయగలుగుతారేమో, కానీ ఎవరు కూడా సస్పెండ్ చేయలేరు కదా, అంటిల్ అన్లెస్ వాళ్ళ అవినీతి చేస్తే తప్ప సస్పెండ్ చేయనటువంటి అంశం. కానీ ఇక్కడ ఏమైపోతుంది, ఎక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారనో లేకపోతే ఇంకేదో వీళ్ళు కూడా డబ్బులు సంపాదించుకోవడానికి ఎగబడి మొత్తం కూడా అబాసు పాలు అప్రతిష్ట పాలు తీసుకొచ్చి సామాన్యులకు అందుబాటులో సిస్టమ్ లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి. అంటే సామాన్యులు ఒక సామాన్య వ్యక్తిగా ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేయించుకోవాలన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి పని అడగాలన్నా చేయించుకోవాలన్నా చేసేవాళ్ళు లేరు. మీకు విఐపీస్కి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ సామాన్య ప్రజలకు లేదు. మరి సామాన్య ప్రజల ఓట్ల ద్వారానే కదా వీళ్ళందరూ వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి అట్లా లేదు. అంటే అది అంటిల్ అన్లెస్ ఏ పార్టీ ఉన్నా, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నాను, సిస్టమ్ గురించి మాట్లాడుతూ ఉన్నాను, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. చాలా బాధ అనిపిస్తూ ఉంది ఒక్కొక్కసారి, ఎందుకంటే మన ఆఫీస్ నెంబర్స్కి కాల్స్ వచ్చినప్పుడు, కాల్ చేస్తున్నప్పుడు లేకపోతే నా వాట్సాప్లో చాలామంది మెసేజ్లు పెడతా ఉన్నారు, శ్రావ్య గారు ఈ టాపిక్ మాట్లాడండి, ఆ టాపిక్ మాట్లాడండి, మాకు గవర్నమెంట్ ఆఫీసులలో పని జరగట్లేదు, ఇప్పుడు భూభారతి అన్నారు అది కూడా చేయట్లేదు, గంటల కొద్దీ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది, అడిగితే మాకు అక్కడికి వెళ్ళి అని తిప్పించుకుంటున్నారు, వాళ్ళు తిప్పించుకోవడానికే మాకు ఉన్న ఏదో కొద్దో గొప్ప మిగిలిన డబ్బులన్నీ కూడా పెట్రోల్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్కే అయిపోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం శ్రావ్య గారు. సో దయచేసి ఒకసారి వీటి గురించి మాట్లాడండి, వ్యవస్థ గురించి మాట్లాడండి. ఇంకొంతమంది పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు ఎవరైతే ఉన్నారో ఎస్హెచ్ఓలు అమ్ముడు పోతున్నారు. మేము మా కష్టం చెప్పుకోవడానికి పోతూ ఉంటే, మా ఇబ్బందులు చెప్పుకుందామని పోతూ ఉంటే అసలు ఎక్కడ కూడా న్యాయం అనేది లేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే కూడా వాళ్ళు చేయరు, అవతల పార్టీతోటి కుమ్మక్కై 10ో 15కో తీసుకొని మమ్మల్ని బెదిరించో నయానో భయానో పంపిస్తున్నారు. అంటే సామాన్యులకు సిస్టమ్ ఎట్లా ఉంది? ఏ సామాన్యుల వారధిని కట్టుకుంటైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో ఎనీ పార్టీ, బట్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాన్యుల స్థితిగతులు ఎవరు కూడా మాట్లాడట్లే. ఇప్పుడు వేసే సంక్షేమ పథకాలు అది ఇదని డిస్కస్ చేస్తున్నారు, కానీ ఏదో బిచ్చమేసినట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ అట్లా తయారైపోయింది. మరి దీన్ని ఎవరు మార్చాలా? ఒకటి సామాన్యుడు మార్చగలుగుతాడు, అందరూ ఐక్యంగా ఉండి, లేదు అంటే బ్యూరోక్రాట్స్. సో అంటే విఆర్ఓ విఆర్ఏ స్థాయి నుంచి మున్సిపల్ అధికారులు, జిహెచ్ఎంసీ వర్కర్స్, కార్మికులు దగ్గర నుంచి మొదలుకొని ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐల దగ్గర నుంచి మొదలుకొని ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, రెవెన్యూ, ఇరిగేషన్, ఇట్లా ఇన్ని రంగాల డిపార్ట్మెంట్స్, శాఖల డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ని శాఖలు, సో దీంట్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ మారాల్సినటువంటి అవసరం ఉన్నది. సో పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడున్నటువంటి పాత నీరులో అందరూ అవినీతి పరులే, అందరూ మోస్ట్లీ 99.9%. ఎవరో ఈ పున్నమి చంద్రుడు మెరుస్తున్నట్టు ఒకళ్ళిద్దరు మెరుస్తారు. ఆ మెరుపులు కూడా వీళ్ళ అవినీతి ముందర పనిచేయవు. అంటే వాళ్ళు ఒక్కళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. వాళ్ళు సైలెంట్గా కూర్చోవడమే కొన్ని పరిస్థితుల్లో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఘోరమైనటువంటి వ్యవస్థ తయారైపోయింది. ముఖ్యంగా తెలంగాణలో, అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఫీల్డ్ మీద ఉంటున్నారండి. అట్లీస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఫీల్డ్ మీద ఉంటున్నారు, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాన్యులను కలుస్తున్నారు, సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారు.
విజిటింగ్ అవర్స్ పెడుతున్నారు. వరదలు వచ్చినా, బురదలు వచ్చినా, లేకపోతే ఇంకేదైనా విపత్కర పరిస్థితులే వచ్చినా డైరెక్ట్గా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. అక్కడ సభలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా అందరితో మాట్లాడుతున్నాడు టైం ఇచ్చి. అంటే ఈ ఏజ్లో ఆయన మొత్తం ఫీల్డ్లో తిరిగి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అని చెప్పుకోవడం తప్ప ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటుంది ఏం లేదు, చేస్తుంది ఏమీ లేదు వాస్తవానికి చెప్పాలంటే. సో రోడ్వేస్ యొక్క మొత్తం కూడా లైక్ ఇక్కడ ఎట్లనైతే ఓఆర్ఆర్ ఏర్పాటు చేశారో అట్లా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రీజనల్ రింగ్ రోడ్ లాంటిది కూడా స్టార్ట్ చేయాలని చెప్పి బడ్జెట్లో వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో రోడ్వేస్ డెవలప్ చేస్తున్నారు, ఎక్కడ కూడా రోడ్ ఇబ్బంది ఉండద్దు అని చెప్పి. హైదరాబాద్ విజయవాడ రోడ్ ఎట్లయితే ఉందో విజయవాడ నుంచి ఈ అమరావతి అక్కడ మొత్తం కూడా చాలా అద్భుతంగా చేయాలన్న కాన్సెప్ట్స్ తోటి ప్లానింగ్స్తో రెడీగా ఉన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్కు డల్లాస్లో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. నేను పక్క రాష్ట్రాన్ని పొగడట్లేదు, అక్కడ చూసి అట్లీస్ట్ ఇక్కడ ఒక 10% అయినా మనకు ఎందుకు చేయట్లేదు అని బాధతో ఈ రోజున మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మీరందరూ కరెక్ట్గా ఉంటే మాకెందుకు ఆఫీస్ నెంబర్లకు కాల్ వస్తాయి? రైతు బీమా గురించి మాట్లాడండి, రైతు భరోసా గురించి మాట్లాడండి, మా ఒడ్లు కొనుక్కుంటలేరు దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు రానున్నది వర్షాకాలము, వర్షాకాలం రాకముందే వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి ఏమంటారు, మొలకలు వస్తున్నాయి, వడ్లలోంచి మొలకలు వస్తున్నాయి. సో మిల్లర్లు కొంటలేరు, ప్రైవేట్ వాళ్ళకి తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. మాకు దిగుబడి రేటు కూడా రావట్లేదు, అంటే మేము ఏదైతే ఖర్చు పెట్టామో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా రావట్లేదు. తరాలు మారిన, యుగాలు మారిన రైతుల కళ్ళల్లో కన్నీళ్లు అలాగే ఇంకిపోతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో నీళ్ళు ఎండిపోతున్నాయి, నీళ్లు రావట్లే, కరెంటు కోతలు, ఏంటి దరిద్రమైనటువంటి పరిస్థితి అని చెప్పి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులే మనకి కాల్ చేస్తూ ఉన్నారు. సామాన్యులే అంటే మరో ఇంటెలిజెన్స్ లాగా మేము పనిచేస్తూ ఉన్నాము. అంటే ఎక్కడికక్కడ మరి మాకే ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంటే, ఇంత వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నటువంటి మరి కమాండ్ కంట్రోల్ అది మన ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి? అంటే రేవంత్ రెడ్డి గారికి ఈయన రిపోర్ట్లు ఇవ్వట్లేదా? లేకపోతే రేవంత్ రెడ్డి గారే తీసుకోవట్లేదా? లేకపోతే ఏ రకమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము? అరే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ పోతలేడండి, రైతుల కష్టాలు తెలుసుకోవట్లేదు, స్కూల్స్ విజిట్ లేదు, గవర్నమెంట్ స్కూల్స్ విజిట్ అంటే మళ్ళీ ప్రైవేట్కి పోతారు మీరు. గవర్నమెంట్ స్కూల్స్కి దిక్కులేదండి, విజిట్స్ లేవు. గవర్నమెంట్ స్కూల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అమ్మాయిల గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కట్లు, ఇబ్బందులు, వాళ్ళ పరిస్థితులు ఎవరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఒక్కరు కూడా ఫీల్డ్ విజిట్లో లేరా? 119 నియోజకవర్గాల్లో బ్యూరోక్రాట్స్ అట్లనే ఉన్నారు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు అట్లనే ఉన్నారు, ఓడిపోయిన పార్టీ ఇన్ఛార్జీలు కూడా గట్లనే ఉన్నారు. 119 నియోజకవర్గాలంటే ఆల్ పార్టీస్ వస్తాయి. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. అన్ని పార్టీలు అంటే బీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు, బీజేపీ గెలిచిన వాళ్ళు, కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు, ఇండిపెండెంట్ ఎవరైనా ఉండుంటే ఇండిపెండెంట్ ఉండనిస్తారా? పార్టీలో జాయిన్ చేసుకుంటారు వాళ్ళు. అరే పెళ్ళిళ్ళకి పోయి అక్షింతలేసి రిబ్బన్ కట్లు వేయనికి తప్ప వాళ్ళ నియోజకవర్గంలో ఎన్ని స్కూల్స్, ఎన్ని హాస్పిటల్స్, దాని ఇన్స్పెక్షన్కి పోదాం, ఎమ్మెల్యే ఫీల్డ్లో తిరుగుతూ కలెక్టర్కి రిపోర్ట్ ఇస్తూ కలెక్టర్ని, ఆఫీసర్లను, సిస్టమ్ని కూడా గ్రౌండ్లోకి తీసుకొద్దాం అన్నది ఏమీ లేదండి. అంటే ఇంకా ఎటువంటి దాంట్లో ఉన్నాం మనము? ఇంకా జనరేషన్ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్తో ముందుకెళ్తున్నా కూడా మనం ఇంకా రిజర్వేషన్ అని చెప్పి మనమే ఒక సుడి గీసుకొని రిజర్వేషన్ సుడిలో మనం ఉండిపోయినాం. కానీ అట్లీస్ట్ ఆ రిజర్వేషన్స్ పట్టుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలు వచ్చినాయా? దాన్ని వెనక పొంటే అమ్ముకుంటున్నారు కదా, అన్ని రిజర్వేషన్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు కదా. పాపం ఇది ఎస్టీకి రావాల్సిన ఉద్యోగం, ఇది ఎస్సీకి రావాల్సిన ఉద్యోగం, ఇది బీసీకి రావాల్సిన ఉద్యోగం అని మనం ఆలోచిస్తున్నారా? గ్రూప్ 1లో అయితే అన్ని అమ్ముకున్నారు ఉద్యోగాలు. ఆల్మోస్ట్ ఒకటే సెంటర్లో అందరికి ఎగ్జామ్ పెట్టేసి సేమ్ మార్కులు వేసేసి ఆల్మోస్ట్ అమ్ముకున్నారు. మరి ఇంత నీచం అయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సరికొత్త మార్పు వస్తుందన్న ఉద్దేశంతో సామాన్యులందరూ కూడా కాంగ్రెస్కి ఓట్లేస్తే, సామాన్యుడికి అండగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున వీవీఐపీలకు అండగా ఉంది. అరే మీ ఇంటికి వస్తే నువ్వేమిస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు అనే కాన్సెప్ట్ తోటి ఈ రోజున రాజకీయ నాయకులు ముందరికెళ్తున్నారు. ఓ పక్కన సిండికేట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి.
ఈ బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ వాళ్ళ మీద కేసులు అవుతాయని వాళ్ళ ఇది. ఇదే గ్రూప్ 1 అనేది చాలా పెద్ద ఇష్యూ. మరి గ్రూప్ 1 గురించి కల్వకుంట్ల కవిత మాట్లాడదు, ఓకే, కేటీఆర్ మాట్లాడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఎవరు మాట్లాడరు. ఇటు బీజేపీ నుంచి చూస్తే బీజేపీ నుంచి ఎవరు మాట్లాడరు. ఇక మనలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అరవాలే, ప్రశ్నించాలి. అక్కునూరి మురళి లాంటి వాళ్ళు గప్చుప్గా కూర్చున్నారు, కోదండరాం లాంటి వాళ్ళు గప్చుప్గా కూర్చున్నారు. దేనికోసం తెచ్చుకున్నారు? తెలంగాణ బిడ్డల నోట్ల మట్టి కొట్టడానికి తెచ్చిరా తెలంగాణ. దేనికోసం తెచ్చుకున్నారు? ఇంకెన్ని రోజులండి, ఇంకెన్ని రోజులు మీరు సిస్టంలో ఉంటారు? కోదండరాం సార్ లాంటి వాళ్ళు, అక్కునూరి మురళి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది ఎవరెవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో సిస్టమ్ గురించి, ఇప్పుడు వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోవడము. సో అంటే అందశ్రీ లాంటి వాళ్ళు మరి ఇప్పుడు రాయమనండి. అందశ్రీ గారిని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల గురించి కూడా పాట రాయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాయమనండి. ఎంత ఘోరం అంటే ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ పైసలు లేవు అంటారు.